చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ టీవీలో లైవ్ చూస్తున్నాము, మొత్తము అగెనెస్ట్ గా మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నట్టు లేదు మేడం. ఎవరికి అగెనెస్ట్? ప్రజలకా? మీ జనాలకు ప్రయోజనము ఉండేటట్టు మాట్లాడతలేరు మీరు. ఎవరికి ప్రయోజనం ఉంది మరి? ఓన్లీ కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నట్టు, కాంగ్రెస్ లో డిస్కరేజ్ చేస్తున్నట్టు మాట్లాడినా. మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసారా, బీజేపీ గురించి కూడా మాట్లాడుతున్నాను, విన్నారు కదా? ఇప్పుడు లేదు లేదు, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీరు చెప్పి నాకు అర్థమైంది, నేను చెప్తే వింటే మీరు మీరు కరీంనగర్ లో మీటింగ్ ఉందని జనాలకు మీరు చేస్తున్నారు, ఏది అప్రూవల్ అంటే వెళ్ళండి అన్నట్టుగా. తప్పేముంది? నేను ఇప్పుడు అడిగిన దానికి మంచి చేస్తలేదు, తర్వాత విషయం అది. కానీ ఒక్క నిమిషం మేడం, నేను చెప్పేది వింటారా? కరీంనగర్ లో సభ ఉందనేది నేను ఒక వార్త చెప్పాను, నేను పొమ్మని చెప్పిన, సభకు బొమ్మని. ఎవరికి నా లైవ్ ఇప్పుడు చూస్తారు కదా, ఎక్కడ ఫోన్ చేస్తున్నా మేడం, నేను చాలా రోజుల నుంచి ఫోన్. ఎవరు? నేనా? ఇప్పుడు నేను అంటారు కదా సభకు బొమ్మని చెప్తున్నా అంటే, నేను ఎక్కడన్నా ఒక లైన్ అన్నా చెప్పిన. నేను ఎందుకు చెప్తాను సభకు బొమ్మని? నేను ఎందుకు చెప్తా? ఏదైనా మేడం జర్నలిస్ట్ అంటే ఒకటి జడ్జిమెంట్ టైప్ ఉండాలి, ఎక్కడైనా సరే న్యాయం అటు ఇటు ఎక్కడ లేకుండా చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాను ఈ రోజు? తప్పులేదు, కానీ నేనేం చెప్పిన చెప్పు. ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే ఒకటే ఓన్లీ కేసీఆర్ అయితేనే మన తెలంగాణ బ్రతుకుతుంది అన్నట్టుగా చెప్తున్నారు మీరు, కానీ అది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. పోనీలే, అది అర్థమైంది నీకు ఆ విధంగా. పోనీలే అయితే సరే, ఆ విధంగానే అనుకోండి. ఇక మీరు అనుకుంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంప్రెషన్ తోనే నాకు ఫోన్ చేసినావు, నీలో ఉంది ఒక ఆ ఇంప్రెషన్ ఉంది. రెండోది, ప్రజల వైపు మాట్లాడితే ప్రజల వైపు ఎవరు ఉంటారు? పొద్దుగాల ఒకసారి మేడం తీన్మార్ మల్లన్న లైవ్ చూడండి, కాంగ్రెస్ బీజేపీ ఏది చూడడు, కరెక్ట్ మాట్లాడతారు, అట్లుండాల ఛానల్. అబ్బా, అది నువ్వు చెప్పాలా? మీరు కేసీఆర్ లేకపోతే 46 జీవో చేస్తుంటే వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేడు మరి? వాళ్ళ ఎందుకు మాట్లాడతలేడు? ఆ రోజు హామీ ఇచ్చింది కదా. పిల్లర్స్ కుంగినా ఒక రోజున మీ న్యూస్ ఛానల్ వచ్చిందా? ఎవరిని? నా లైవ్ చూడు ఒకసారి, మేడిగడ్డ పిల్లర్ల గురించి నువ్వు చూడు ఒకసారి. నేను ఇప్పటి నుంచి కాదు, ఒక 1 month మీకు ట్రై చేయండి. మేడిగడ్డ గురించి నేనే ఇచ్చిన లైవ్, నాకు తెలిసి ఏ రోజు ఇచ్చిన చెప్పు? వాళ్ళు పోయినది ఏ రోజు? ఒకసారి డేట్ చెప్పండి. శుక్రవారం రోజు ఏ డేట్ ఉంది? నువ్వు మేడిగడ్డ గురించి ఒకసారి చూడు, శుక్రవారం రోజు నా లైవ్ చూడు. న్యాయం చేయండి మేడం, కాంగ్రెస్ చేయకపోతే సపోర్ట్ చేయండి జనాలకు. కానీ నేను పార్టీలకు సపోర్ట్ చేయను, ఓన్లీ కేసీఆర్ మాట్లాడితే ఎట్లా మేడం? ఒకసారి కామెంట్ చూస్తున్నారా మీరు కింద? నేను ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడినా కాదు మేడం, నా నోట్లో నుంచి కేసీఆర్ పేరు ఎత్తినా ఇప్పుడు? మీరు మీ ఛానల్లో ఎత్తితే తప్పేంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి లేకపోతే బీజేపీ పేర్లు ఎత్తకూడదని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ఎత్తకూడదు? ఏంటిది? ఇప్పుడు ట్యాంకర్ కొట్టించుకుంటుంటే ఎత్తకూడదు మాట? ఎవరు? మీరే తీసుకుపోయి ట్యాంకర్లు పెట్టి కొడుతున్నారు. మాకు వచ్చేది 2 ఎకరాలు, నీళ్లు వస్తున్నాయి. కాదు కదా, పోయి ట్యాంకర్లు ఎండిపోయిన చేన్లు ఎండిపోయినాయి కూడా వాళ్ళే ఎండబెట్టుకున్నారా? ట్యాంకర్లు పంపించింది కూడా మీరే. మేమా? సరే, మీ న్యూస్ పాపులర్ గానికనే మీరు అంతే, జనాలను ఏదో కింద మీద చేయకండి. మీరు జనాలను కింద మీద చేయకండి. ట్యాంకర్లు ఇచ్చి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు కాదు, ఆ భూమి కూడా నా పేరు మీదనే ఉంది. తమ్మి చూసుకో మరి, పోయేది నీకు అంత నమ్మకం. యూట్యూబ్ వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఆశలు మస్తు ఇచ్చింది కేటీఆర్ మాట్లాడమని. వామ్మో, అవును. పొద్దుగాలేస్తే కేటీఆర్ మంచి చేసిండు, కేసీఆర్ మంచి చేస్తే జనాలు ఎందుకు కూడా కూడా ఎట్లా మేడం మీకు? చెప్పు. మేమే ట్యాంకర్లు తోలినామంటే ఎండబెట్టింది కూడా మేమేనా? పొలాలు ఎండబెడుతుంది. ఒక్క నిమిషం మేడం, మేడిగడ్డ కుంగినందుకే నీళ్లు మొత్తం కిందికి పోయినాయి, నీళ్లు లేవా? అందరికి తెలుసు జనాలకు, పిచ్చోళ్ళు ఎవరు. మేడిగడ్డ కుంగిందనే విషయాన్ని నేను చెప్తున్నా కదా. ఫ్రైడే రోజు నీళ్లు మొత్తం కిందికి వదిలేసిరు, వాటర్ లేవని అందరికి తెలుసు. ఫ్రైడే కాదయ్యా, నేను ఒకటి చెప్తున్నా నా మాట కూడా. ఇప్పుడు మేడిగడ్డ కుంగిందని రాజకీయాలు చేసుకుంటా కూర్చుంటారా? దాన్ని ఏదైనా రిపేర్లు చేసి ఏమైనా ప్రజల గొంతు దడుపుతారా లేదా? ఎట్లా చేయాలి రిపేర్? ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు పంజాగుట్ట ఫ్లైఓవర్ పిల్లర్ కడెం ప్రాజెక్ట్ కావచ్చు, దేవాదుల పంపులు కావచ్చు, లేదంటే మా దగ్గర ఉన్న అంటే ఇప్పుడు కాదు అంటే అవి ఊలిపోయినందుకు ఇది ఊలిందంటవా? సాంకేతిక లోపాలు జరిగితే ఎవడేం చేస్తారు? సాంకేతిక లోపాలు సవరించుకోవాలా వద్దా? ప్రభుత్వంలో ఇది కూలిపోయిందని దానికి సవరించుకోకపోతే ప్రజలు ఎండగడతారా?
చెప్పు ప్రభుత్వంలో ఇప్పుడు టిఆర్ఎస్ లో ఇది పోయిందంటవా? అరే నేను అట్లా చెప్తలేను, నాకు కాంగ్రెస్ దీనికి బరాబరా అంటే వదిలేద్దామా ఏది వదిలేదాం కాదు, చేస్తారు మేడం అంతా చెప్తాను. అంకిత ఇప్పుడు ఎవరు ఏది లేకుండా లేరు, అందరూ తెలివైన వాళ్ళే గెలిచిరు, వాళ్ళు చేస్తారు. టైం కావాలి. కాంగ్రెస్ కాదు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు జర్నలిజం మాట్లాడేటప్పుడు ప్రతి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మాట్లాడండి, అంతేగాని ఓన్లీ కేసీఆర్ ఉంటేనే అయితే తెలంగాణ అది చెప్పడం కరెక్ట్ కాదు. నేను అది చెప్పలే, ఆ మాట చెప్పలేదు. అది నీకు మీ వాయిస్ మొత్తం అదే ఉంటది, ప్రతి లైవ్ అదే ఉంటది. నీకు నువ్వు అదే అనుకుంటే సారీ, నేనేం చెప్పలేను మేడం. నేను చెప్తానండి, డిగ్రీ అయిపోయిన తర్వాత మా ఊర్లో కాంగ్రెస్ వాళ్ళు దిమ్మె గట్టనియకపోతే కష్టపడి సొంత డబ్బు పెట్టి టీఆర్ఎస్ జెండా ఎగిరేసిన నేను. ఏం చేయమంటావు ఇప్పుడు? మీరు టీఆర్ఎస్ కు సపోర్ట్ చెయ్యకూడదు, మీరు అందరికీ సపోర్ట్ చేయండి. అన్ని పార్టీలకు అగెనిస్ట్ గా మాట్లాడండి, అంతేగాని మీ నోట్ల కాంగ్రెస్ లేంది న్యూస్ లేదు. తమ్మి నువ్వేనా? చెప్పు నేనే చెప్పు. ఇక మరి నేనేం మాట్లాడను ఇప్పుడు? నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా. ఏం మాట్లాడలే ప్రజల గురించి, నువ్వు నన్ను మాట్లాడే ఇప్పుడు నేను కాల్లో ఉంచినందుకు నా సమాధానం నువ్వు వినకముందు నేనేం మాట్లాడాలి? నేను చెప్పేది ఫస్ట్ నువ్వు ఆగు, ఫస్ట్ నేను చెప్తా సమాధానం చెప్పని అంటున్నా. నువ్వు అడిగిన దానికి నువ్వు రేవంత్ గురించి మాట్లాడుతా అంటే నేనేం చెప్తాను? నేనేం మాట్లాడలేను, నువ్వు రేవంత్ గురించే మాట్లాడతాను అంటే నేనేం చెప్పాలి? నేను రేవంత్ రెడ్డి గురించి కాదు, నేను రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుతుంటే నేనేం చెప్పలేను. నువ్వెంతసేపు మాట్లాడా నా మాట అయినా నీ మాట అర్థం కాదు, ఏది అర్థం కాదు. కంప్లీట్ వినండి నాది. నేను 10 years ముందు పెళ్లి చేసుకున్నా, ఇప్పటికి నాకు రేషన్ కార్డు లేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు. మరి నా పరిస్థితి ఏంది? నాకు ఇల్లు లేదు, నేను హైదరాబాద్ ఆటో నడుపుకొని బతుకుతున్నా. మరి నా పరిస్థితి ఏంది? ఇన్ని సంవత్సరాలు ఎటు పోయిండు మరి కేసీఆర్? ఇది పెట్టు లైవ్ లో, నేను మాట్లాడింది మొత్తం లైవ్ లో రావాలి, పెట్టు నేను చూస్తా. ఇది లైవే కదా, చూసేది నువ్వు పెద్ద బెదిరిస్తున్నావా ఇట్లా? ఇది లైవే. ఎవరు నాకేంది కానీ కరెక్ట్ మాట్లాడండి అంటున్నా. నీకెందుకంత నొప్పి అవుతుంది అంటున్నా? సోషల్ మీడియా ఏంది? నేను కూడా రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టొచ్చు, పెద్ద గొప్ప. నేను ఎవరొద్దన్నారు, పెట్టుకో. నేను ఏమంటున్నా, ఏదున్నా నిజాలు మాట్లాడండి అంటున్నా, అంతే. మేము నిజాలే మాట్లాడుతున్నాం, నీకు అట్లా అనిపిస్తే నేనేం చేయలేను. చూసేదే మీ ఛానల్ చూసేదే 300 మంది చూస్తారు మేడం, దానికి భయపడాల్సిన పని ఉంది. నిన్నెందుకు భయపెడతాను? మా ఛానల్ 300 మంది. ఇప్పుడు చూడు ఒకసారి లైవ్, అన్ని చూసినా నీకెవరు భయపడినికా? మేమెందుకు భయపడతాము? మేము ఉడతల సప్పుడకి వాటికి భయపడము. నేను చేసే వీడియోలు లక్షల్లో ఉన్నాయో లేవో చూసుకో ఒకసారి. 300 మంది కాదు, ఎవరు ఛానల్ లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నా ఎవడెవడి పేర్లో చెప్తున్నావు కదా, వాణి కూడా ఆ భజన ఏం చూడట్లేదు. మా ప్రజల కోసం ఇన్ని కాల్స్ చేస్తున్నారు అంటే 300 మంది చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో ఎంత మంది చూస్తున్నారో చూసుకో. పిచ్చకుంట్లో మాట్లాడతావు. ఒక్క నిమిషం చెప్తే విను. 300 మంది నీకెందుకు? ఎవరు చేపించారు? ఎవరు చేపించారు నీతో? మా ఛానల్లో 300 మంది. ఒకసారి చూడు వీడియోలు, లైన్ లో ఉంటే చూసుకో, లైన్ లో ఉంటే చూసుకో, లైన్ లో ఉంటే చూసుకో, లైన్ లో ఉంటే చూసుకో ఒకసారి. రైతు బంధు పడలేదా? ఎవరికి పడింది? ఎవరికి పడలేదా? పడ్డోళ్ళు 1000 మందిని తెస్తా, చూపిస్తావా లైవ్? పడ్డాలి. ఇప్పుడు నువ్వు అట్లనే ఉండు, ఈ లైవ్ అంతా నువ్వు విను. రైతు బంధు ఒక నిమిషం, రైతు బంధు పడ్డదంటున్నావు కదా, ఒక నిమిషం. మరి మీ వాడే చెప్పిండు కదా వేస్తామంటే, నువ్వు లైన్ లో ఉండు. నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిందా? నేను చెప్పేది నువ్వు మాట్లాడిందని సమానం చెప్తాను. ఇస్తాడు ఇచ్చిండా కేటీఆర్? ఇదేంటి? ఎవరు మాట్లాడారు? నేనా? ఇది ఎవరు మాట్లాడారు? అదే మరి కేసీఆర్ చేస్తానే చేయలేదు. నేను చెప్పింది ఇప్పుడు మాట్లాడు అంటే నేను కరెక్ట్ మాట్లాడతాను, వాయిస్ లేదా? ఇదేంది అంటున్నా, ఇదేంది? నీ కళ్ళు మూసుకపోయినా, షౌలు మూసుకపోయినా, ఇదేంది? ఎవరు వస్తాయి మెల్లగా వస్తాయి, ఉత్త భూములకు ఏరు కదా. నువ్వు అన్నదానికి సమాధానం చెప్పినా, ఫిబ్రవరి 20, మార్చి 15, మార్చి 31. దాన్ని కూడా వేయాలా? ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ ఆఫీస్ కోసం 2 ఎకరాల భూమిని ఉన్నారు, దాన్ని కూడా వేయాలా? నేను చెప్పిందే చెప్తున్నా. డేట్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతావు? మళ్ళీ సమాధానం చెప్పలేక. మీరు రైతు బంధు పడలేదు, ఫోటోలోనే మీ ముఖ్యమంత్రి చెప్పిండు అంటున్నా. కొన్ని గుట్టలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పిన డేట్ లో చెప్తున్నాను అంటున్నాను. నీకు ఇక అర్థం కాకపోతే వేస్ట్. నీకు అర్థం కాకపోతే, నీకు అర్థమయ్యే మైండ్ లేకపోతే నేను చెప్తున్నా. ఇక్కడ మీ ఓడు చెప్పిన మాటలే చెప్తున్నా. నేను ఇయ్యానని చెప్పమను. నేను కూడా BA కంప్లీట్ మేడం, పొలిటికల్ సైన్స్. నేనేం కాదంటలేదు, నేను నీకు కాల్ చేయలేదు, నువ్వు నాకు కాల్ చేసి నాతో ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు?
ఆర్గ్యూ కాదు, మీరు ఏది నీకు నచ్చిన ఛానల్ పోయి భజన కొట్టు, మేము ఇట్లానే మాట్లాడతామా? మీరు మేము ప్రజల కోసమే మాట్లాడతాము. ఎవడు అధికార పార్టీకి భజనలు కొడతారు, ప్రతిపక్ష పార్టీలకు ఎవడు భజనలు కొడితే ఏమి రావు, నువ్వు గుర్తుపెట్టుకో. మరి ఎందుకు మాట్లాడలే మరి కేసీఆర్ ఉన్నప్పుడు? ఏం మాట్లాడలేదు? ఏం మా మిర్రర్ టీవీ 5 ఏళ్ల నుంచి చూసుకో, నువ్వు ఒకసారి ఇంటర్వ్యూలు చూడు, అన్ని చూడు ఒకసారి. నేనే జర్నలిస్ట్ విజయారెడ్డి మిర్రర్ టీవీ అని కొట్టు, నీకేం వస్తాయో రేపు నా లైవ్ లోకి రా. ఇయ్యాల కాదు 5 ఏళ్ల నుంచి ఉంటాయి నా దాంట్లో అన్ని పార్టీల ఇంటర్వ్యూలు. ఎవరు తిట్టినా వేసినాం, ఎవరిని పొగినా వేసినాము. నువ్వు మొత్తం మిర్రర్ టీవీ చూడు. మేము సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లు పెట్టుకొని ఆ పేపర్ ఈ పేపర్ దొంగ పేపర్లు చూపించి మేము మాట్లాడతలేము. ఏమన్నారు లైవ్ లా? కరీంనగర్ లో సభ ఉంది అంటే దానికి బొమ్మన్నట్టే అర్థం. చెప్తా, ఎందుకు చెప్పే రైట్స్ నాకు లేవా? ఆమె అడిగింది కేసీఆర్ అట బయట. వినండి, నా ఇష్టం, సభ ఉందని చెప్పడానికి ఏమైతుంది? మీటింగ్ పొమ్మని చెప్పలేదు, జాగ్రత్తగా మాట్లాడు. మీటింగ్ పొమ్మని చెప్పలే. చూడు ఆ మహిళ మాట్లాడిన కాల్ చూడు, మీకంటే ముందు కాల్లో విను. ఫస్ట్ వినడం నేర్చుకుంటే నేను చెప్తా. ఆమె ఏమడిగింది? కేసీఆర్ ప్రజల్లోకి పోతాడట కదా అంటే ఆమె చెప్పింది. అరే సభ ఉందని చెప్తే నీకేం నొప్పి వచ్చింది? సభ ఉందని చెప్తే నీకేం నొప్పి అయింది? మా దగ్గర 100 ఎకరాల డ్యాములు కట్టి కొల్లాపూర్ లో కృష్ణానది. నేను చెప్పేది అడుగు ఫస్ట్. నీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పా. నీ క్వశ్చన్ కి సభ ఉందని చెప్తే ఏమైంది? బరాబర్ చెప్పిన. ఇప్పుడు సభ ఉంది కరీంనగర్ లో 12వ తేదీ సభ ఉంది. మీది యూట్యూబ్ ఛానల్ కదా, ఒక్క నిమిషం నేను బరాబర్ చెప్తాంటున్నావు కదా. నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర మీకు ధైర్యం ఉంటే కెమెరాలు తీసుకొని రండి. మేము ఆల్రెడీ అన్ని కవర్ చేసినాం, మా దాంట్లో ఉంది, చూసుకో నువ్వు.